దేవుడికి నీడ ఉంటుందా? దేవుడు ప్రత్యక్షమైతేనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అనుకుంటున్నారా? అయితే ఈ ప్రశ్నకు తిరుపతిలోని ఓ ఆలయంలో సమాధానం ప్రత్యక్షంగా లభిస్తోంది. ఏమా కదా అనుకుంటున్నారా? చూద్దాం పదండి. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ యోగమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గర్భాలయం వెనుక దేవుడి నీడ ధ్వజస్తంభంలా దర్శనమిస్తుంది. ఇదిగో చూడండి. దేవుడు గర్భాలయంలో కొలువై ఉన్నారు కాబట్టి నీడ వస్తోందని ఇక్కడికి వచ్చే భక్తులు నమ్ముతున్నారు. తాను ఈ ఆలయంలో ఉన్నానని వెంకటేశ్వర స్వామి బహిరంగంగా చాటి చెబుతున్నారు. దేవుడు వస్తే ఆయన పరివారం కూడా రావాలి కదా, అది కూడా ఇక్కడ నిజమైపోయింది. దేవునితో పాటు విశ్వగురువు దక్షిణామూర్తి కూడా ఇక్కడ కొలువై ఉన్నారని చాటి చెప్పేలా వారి ఆలయం వెనుక కూడా నీడ వస్తుంది. గురువు నీడ ఎలా ఉందో చూడండి. దేవుడి నీడ ధ్వజస్తంభంలా ఉంటే గురువు నీడ పీఠాధిపతుల చేతిలో ఉండే ఏకదండలా దర్శనమిస్తోంది. దేవునితో పాటు ఆ ఆలయంలో దక్షిణామూర్తి కూడా తాను వచ్చేశానని బహిరంగంగా చాటి చెబుతున్నారు. అందుకే ఈ ఛాయ ధ్వజస్తంభాలకు హారతి ఇచ్చి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని, దక్షిణామూర్తి ఆశీస్సులను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పొందుతుంటారు. ఈ ఆలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి, శివుడు, అమ్మవారు ముగ్గురు కలిసి ఉన్న రూపంలో మూలమూర్తి రూపం ఉంటుంది. దేవుళ్ళు ముగ్గురు కాదు, శాక్తేయం, శైవం, వైష్ణవం 3 సిద్ధాంతాలు మాత్రమే. దేవుడు ఒక్కరే అనేది ఈ ఆలయంలో వచ్చే ప్రతి భక్తుడికి తెలియజేస్తుంటారు. ఆ ఒకే ఒక్క దేవుడు మన ఆత్మకు తల్లి, తండ్రి అని, దేవుడితో బిడ్డలాంటి అనుబంధంతో ఉండాలని తెలియచేస్తారు. భగవద్గీతలోని 9వ అధ్యాయం 17వ శ్లోకాన్ని ఈ ఆలయంలో ఆచరించేలా చేస్తూ ఉంటారు. మనుషులందరూ సమానమే, కులాన్ని బట్టి, వర్గాన్ని బట్టి ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చూడకూడదు అనేది కూడా ఈ ఆలయంలో నారదపీఠం వారి సిద్ధాంతం. ఎంతో పవిత్రమైన సాలగ్రామాలకు బ్రాహ్మణుల ఇండ్లలో కూడా పురుషులు మాత్రమే తాకుతారు. వారి ఇంట్లో కూడా మహిళలు తాకటానికి వీలుండదు. అయితే తిరుచానూరు యోగిమల్లవరంలోని సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలగ్రామాలకు మహిళలు కూడా అభిషేకం చేసే అవకాశం కల్పించారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ప్రతి ఒక్కరికి వేరువేరుగా పాలతో అభిషేకం చేసే అవకాశం కల్పిస్తారు. గర్భాలయంలోని సాలగ్రామాలతో పాటు మరకత వెంకటేశ్వర స్వామికి, మరకత లక్ష్మీదేవికి, మరకత శివలింగానికి మన చేతులతో మనం అభిషేకం చేయవచ్చు. ఇదో గొప్ప అనుభూతి అని అభిషేకం చేసిన ప్రతి ఒక్కరూ తన్మయంతో చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలో ప్రసాదం కూడా సాలగ్రామాలతో ముడిపడి ఉంటుంది. మామూలుగా లడ్డూలను మనం ప్రసాదంగా కొంటాం. అయితే ఇక్కడ సాలగ్రామాలకు అర్చన చేసిన పసుపు, కుంకుమ, తీర్థాలను ఇక్కడ ప్రసాదంగా అందుబాటులో పెట్టారు. సనాతన ధర్మంలోని ఎన్నో మార్మికమైన అంశాలను ఇక్కడ మనకు తెలియకుండా ఆచరించేలా చేస్తారు. ప్రతి శనివారం అన్నదానం ఉంటుంది. గురువారం దక్షిణామూర్తికి తేనెతో భక్తులే స్వయంగా అభిషేకం చేయవచ్చు. ప్రతి శుక్రవారం సాలగ్రామాలకు పంచామృత అభిషేకం చేసి ఆ ప్రసాదాన్ని అందరికీ అందిస్తారు. సాలగ్రామాలకు అభిషేకం చేసిన పంచామృతం ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం, ఆర్థిక వృద్ధి, వంశాభివృద్ధి, సంతాన చికిత్సలో విజయం లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే ఈ ఆలయంలో కూర్మాసనాలపై కూర్చుని ధ్యానం చేయటానికి ఖరీదైన కూర్మాసనాలను కూడా భక్తుల కోసం అందుబాటులో పెట్టారు. స్వయంగా భక్తులే మంత్రాలు చెబుతూ హోమం చేయటం ఇక్కడే సాధ్యం. ఇలా చెబుతూ పోతే ఈ ఆలయం విశేషాలు చాలానే ఉన్నాయి. మీరు దర్శించుకుని సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందుకోగలరు.
వెంకటేశాయ. నా పేరు ఖుష్బు, మా వారి పేరు దేవేంద్రనాథ్ రెడ్డి. మేము తిరుచానూరులో ఉంటున్నాం. మేము చాలాసార్లు ఈ టెంపుల్కి విచ్చేసాము. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఈ పరిసర ప్రాంతాలన్నిటినీ చాలా బాగా చూసుకుంటున్నారు. అంతేకాకుండా శ్రీ యోగి మల్లవరంలోని సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా అభిషేకం, తరువాత దీపారాధన అన్నీ చాలా చక్కగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ చాలా సంతోషముగా ఆ స్వామివారిని సేవించుకుంటూ, ఆ ధ్వజస్తంభమును దీవెనలు తీసుకుంటూ, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళు చాలా చాలా సంతోషముగా వాళ్ళు ఇచ్చినటువంటి నైవేద్యాలు కానీ, వాళ్ళు చేసేటువంటి పూజలు కానీ చాలా చాలా బాగున్నాయండి. ఇక్కడ పరివారము కూడా ఈ గుడి యొక్క ధర్మకర్త అయినటువంటి చాలా చాలా బాగా ఈ యొక్క గుడిని నిర్మాణించారు. వాళ్ళకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర కృపా కటాక్షాలు ఎల్లవేళలా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ధ్వజస్తంభం నీడ ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కటాక్షాలు ప్రజలందరికీ ఆ ధ్వజస్తంభంలోనే కనిపిస్తుంది. కాబట్టి చాలా చాలా ఆ ధ్వజస్తంభాన్ని యొక్క రూపము చాలా చాలా బాగుంది. ఆ వెంకటేశ్వర స్వామి అందులోనే ఉంటారని ప్రతి ఒక్కరి నమ్మకం, భక్తుల యొక్క విశ్వాసం. కనుక ఆ వెంకటేశ్వర ధ్వజస్తంభంలో ప్రతి ఒక్కరిని అందరిని ఆశీర్వదిస్తూ ఉంటారని నేను నమ్ముతున్నాను. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పవిత్రంగా దాదాపు 9 సంవత్సరాలుగా ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. అందరూ భక్తులు కూడా చాలా నమ్మకంతో ఈ ఆలయానికి రావడం, ఈ ఆలయంలో ఉన్న అతి ముఖ్యమైన ధ్వజస్తంభం యొక్క నీడ, ధ్వజస్తంభం లేకుండా ఇక్కడ నీడ పడడం చాలా అరుదుగా ఈ దేవాలయంలో మనం చూడవచ్చు. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనే నిదర్శనానికి గుర్తుగా ఆ ధ్వజస్తంభం యొక్క నీడ ఈడ మనకు దర్శనం ఇస్తూ ఉంది. అంతకు మించి ఇంకా వేరే మనం చెప్పుకోలేము. అంత పవిత్రమైన ఈ దేవాలయం ఈ భారతదేశంలో ఇదే మొదటిగా మనం భావించవచ్చు. ఎక్కడ కూడా ఇలాంటి అరుదైన ఒక సన్నివేశం ఉండదు. ఇక్కడ వచ్చి భక్తులు వాళ్ళ యొక్క మొక్కులని తీర్చుకున్నారంటే వాళ్ళకి అన్ని విధాలుగా భగవంతుడు సహకరిస్తున్నాడు, కరుణిస్తున్నాడు. కనుక చాలా నమ్మకంతో భక్తులు అందరూ కూడా రావడం ఈ గుడి యొక్క ప్రాధాన్యతంగా భావించవచ్చు. ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేకంగా ఇక్కడ గర్భగుడిలోకి మహిళలు వెళ్ళి ఇక్కడ సాలగ్రామాలకి మరగద వెంకటేశ్వర స్వామికి లక్ష్మీ అమ్మవారు, ఈశ్వరుడు పాలాభిషేకం ప్రత్యేకంగా చేసుకుంటే దీనివల్ల జాతకంలో దశలు భుక్తులు మారేటప్పుడు వచ్చే సమస్యల నుంచి అధిగమించవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఏమంటే భగవంతుడు ఒకరే అనేది వీళ్ళు ఈ గుళ్ళో ముఖ్యంగా చెప్పేది. చాలా ప్రత్యేకంగా ధ్వజస్తంభ నీడ అనేది ఎక్కడ మనం చూసి ఉన్నామో ప్రత్యేకంగా ఈ గుళ్ళో మనము గుడి ధ్వజస్తంభంలాగే గోపురం అనేది ధ్వజస్తంభంలాగా కనిపిస్తుంది. చాలా విశేషం. మనం అక్కడ దీపం పెట్టి ఏదైతే కోరుకుంటామో అది ప్రత్యక్షంగా చాలామంది అది నిదర్శనంగా చూసిన ఇది ఉంది. మేము ఎప్పుడు వచ్చినా అక్కడ దీపం పెట్టడం, దేవుణ్ణి దండం పెట్టుకోవడం అది చాలా చాలా విశేషం. ఓం నమో వెంకటేశాయ. ఈ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న పూజారి మీకు
అనే విధానాలు చెప్తారు. ఇక్కడ ముందుగా వచ్చి దేవుడి దగ్గర ముందుగా దర్శనం చేసుకొని 5 ప్రదర్శన చేసి మన కోరికలు పెడితే 5 ప్రదర్శన చేస్తే మన అన్ని 5 ఆరాలు పనిచేస్తుంది. మనకేం కావాలనో ఉద్యోగం, ఆరోగ్యం, అన్నిటికీ ఏం జరగాలనో అన్ని చేస్తాం. ముందుగా దీపాలు ఎత్తుకొని ఆరతి ఇచ్చి దేవుడి నీడ పడుతుంది, ఆ నీడకి ఆరతి ఇచ్చి గురుగారు నీడ పడుతుంది, ఆ ఆరతి ఇచ్చి మళ్ళీ హోమంలో వేసి ఆ తర్వాత 5 ప్రదర్శన చేసి లోపల వచ్చి దేవుడికి పాలాభిషేకం. శాలిగ్రామం అనేది హిమాలయ పర్వతంలో దండకారణ్యంలో నేపాల్లో ఉంటుంది. ఆ నదిలో పోయే శాలిగ్రామాన్ని నిజస్వరూపం. అది ఋషిమునులను తీసి దాంట్లో ఉండేది తీసి ఆ దేవుని ఆ బంగారం ఉంటుంది, దాన్ని తీసి ఆ నీళ్ళలో వదులుతారు. ఆ శాలిగ్రామాన్ని ముసలి అనేది దేవుడు వెంకటేశ్వర స్వామి గుడి ఎక్కడ ఉంటే ఆ గుడికి ఆ శాలిగ్రామం వస్తుంది. ఆ శాలిగ్రామం అనేది స్వయంభూ. ఆ స్వయంభూకి ఆ శాలిగ్రామం పాలాభిషేకం చేస్తే మన సగ దోషాలు, శివుడికి చేస్తే అష్ట కష్టాలు పోతుంది. మరగత అమ్మవారికి చేస్తే దేవుడు మనం ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తారు. వెంకటేశ్వర స్వామికి పోస్తే మనం ఏం కోరుకుంటే ఆ కోరిక నెరవేరుస్తారు. అదే మాదిరిగా ఇక్కడ ఆ అభిషేకం అయిన తర్వాత గురువారికి తేనాభిషేకం చేస్తారు. గురువారు చిన్నపిల్లలకు అభిషేకం చేసి చెంకుతో అభిషేకం చేస్తే ఆ తేనాభిషేకం చేస్తే విద్య బాగా వస్తుంది, కంఠస్థం బాగుంటుంది. పెద్దవాళ్ళకి ఉద్యోగం కావాలా, ఏదో విదేశాలు పోవాలంటే తేనాభిషేకం చేసి ఆ తేనె తాగితే చాలా మంచి. గురువారం మళ్ళీ శుక్రవారం రోజు తెల్లారితో హోమంలో కలశం పెడతారు. ఆ కలశం పంచామృతం అన్ని పెట్టి హోమం చేసి ఆ హోమంలో నుంచి మేళతాలతో తీసుకొచ్చి దేవుడికి ప్రదర్శన వచ్చి లోపల పోయి మీ కలశం మీకు ఇస్తారు. ఆ కలశాన్ని తీసుకుపోయి లోపల పెట్టి ఆ పంచామృత అభిషేకం మీరే చేయవచ్చు. ఆ చేతిలో పంచామృత అభిషేకం చేసి ఆ పంచామృతం తింటే మన ఆరోగ్యానికి అన్ని చాలా మంచిది, చాలా విశేషం. అది విశేషం. ఇక్కడ కార్తీక మాసంలో మనం రోజు శివుడికి చేస్తే చాలా మంచిది. డైరెక్ట్గా మీరే వచ్చి శివుడికి చేయవచ్చు. ఈ మాసం అంతా శివుడికి తనిఖీ చేయవచ్చు. తర్వాత మామూలుగా మరగద వెంకటేశ్వర స్వామి శాలిగ్రామానికి అన్ని చేస్తే చాలా మంచిది. ఇక్కడ గుడిలో ఉండేది అదే విశేషం. శాలిగ్రామం అనేది చాలా విశేషం. ఎక్కడ మన ఆడవాళ్ళు చేయవచ్చు, మగవాళ్ళు చేయవచ్చు. చిన్నపిల్లలు కొద్దిగా 10 వయసు ఉండేవాళ్ళు చిన్నపిల్లగా కూడా లోపల చేయవచ్చు. మనం చేసుకుంటే మన దోషాలు, మన కష్టాలు ఏమున్నా ఆ కోరికలు ఆయనకి చెప్తే ఆ కోరికలు నెరవేరుస్తారు. అది విశేషం. మనం ఆలయంలో గర్భాలయంలో డైరెక్ట్గా శాలిగ్రామం మీద వేసిన పసుపు, మీకు చేసిన పసుపుని మీకు ఇస్తారు. ఆ పసుపు నీళ్ళలో కలుపుకొని మీరు స్నానం చేసి కొద్ది స్నానం చేసి 21 రోజు కానీ 40 రోజు స్నానం చేస్తే మనం అనుకుని జరుగుతుంది. ఆ తర్వాత ఇంటికి చల్లాలి. మీరు ఉండే దోషాలు పోతుంది, ఇంట్లో ఉండే దుష్టాలు పోతుంది. ఆ తీర్థం తాగి ఆ కుంకుమ పెట్టుకొని శ్రీ శాలిగ్రామం వెంకటేశాయ నమః అని చెప్పి 18 సార్లు చెప్పేసి ఆ కుంకుమాన్ని పెట్టుకొని మనం ఎక్కడైనా పోయినామంటే మనకి ఏం పని జరగాలో అక్కడ ప్రత్యక్షం దేవుడు ప్రత్యక్షం అవుతారు. అది విషయం. అది శాలిగ్రామం తీర్థాన్ని అందరూ పుచ్చుకొని ఆ పసుపు నీళ్ళతో స్నానం చేయండి, తీర్థం తాగండి. అది మనం శాలిగ్రామం వెంకటేశ్వర స్వామిలో పూజారి చేతిలో ఇస్తారు. ఆ కొంగులో చేసుకొని ఆ తీర్థం చేసుకోవాలి. పూజారి లోపల నుంచి డైరెక్ట్గా అర్చన చేసిన పసుపు, కుంకుమ, శాలిగ్రామం మీద చేసిన తీర్థం, పచ్చకర్పూరం, పంచద్రవ్యాలు వేసి పెట్టింటారు. అది విశేషం. ఆ తీర్థాన్ని తాగి ఆ కుంకుమ పెట్టుకుంటే ఆ 5 హారాలు పనిచేస్తుంది, చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా శాలిగ్రామం వెంకటేశ్వర స్వామి. నా పేరు రంగనాథం, పూజారి పేరు.